జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఘన ప్రారంభం నవంబర్ 23న మన దిల్సుఖ్ నగర్ లో ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితం. ఆఫర్ 23 నుంచి 30 వరకు మాత్రమే. గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ ఇవాళ కోలికి రానుంది. జిల్లాల్లో రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. రిజర్వేషన్లు నిర్ధారిస్తూ సోమవారం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనుంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్పై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదించనున్నాయి. రేపు లేదా ఎల్లుండి గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేలా ఎస్ఈసీ కసరత్తు చేస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియ ఇవాళ పూర్తి కానుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు శనివారం ఖరారు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. 2019 ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్ ఈసారి మళ్లీ రాకుండా రొటేషన్ పద్ధతిని అనుసరించారు. గత ఎన్నికల్లో మహిళకు రిజర్వ్ చేసిన స్థానాన్ని ఈసారి మహిళకు కేటాయించరు. వార్డు సభ్యుల కోటాను ఎంపీడీఓలు, సర్పంచ్ పదవుల కోటాను ఆర్డీఓలు ఖరారు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కులగణన డేటా ఆధారంగా వార్డు సభ్యుల స్థానాలు రిజర్వ్ చేశారు. సర్పంచ్ స్థానాలు ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కలు, బీసీలకు కులగణన డేటాను పరిగణలోనికి తీసుకున్నారు. ముందుగా ఎస్టీలకు, ఆ తర్వాత ఎస్సీలకు కేటాయించి అనంతరం బీసీలకు రిజర్వ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లన్నీ కలిపి మొత్తం స్థానాల్లో 50% మించకుండా కసరత్తు చేశారు. ఇవాళ మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ ద్వారా రిజర్వేషన్లు నిర్ధారించనున్నారు. ఇవాళ పంచాయతీరాజ్ డైరెక్టర్ కార్యాలయానికి రిజర్వేషన్ల వివరాలను జిల్లా యంత్రాంగం పంపించనుంది. సోమవారం మధ్యాహ్నం వరకు రిజర్వేషన్లపై పంచాయతీరాజ్ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రిజర్వేషన్ల వివరాలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం నివేదిక ఇవ్వనుంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్పై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రభుత్వ వైఖరి తెలపాలని గత వాయిదాలో హైకోర్టు ఆదేశించింది. పంచాయతీ ఎన్నికలకు సిద్ధమని, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు రేపు హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదించనున్నాయి. ఎన్నికలు నిర్వహించనున్నందున పిటిషన్పై విచారణ ముగించాలని కోరనున్నాయి. హైకోర్టు విచారణ ముగిశాక రేపు లేదా ఎల్లుండి గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. రాష్ట్రంలో 12,733 పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఓటరు జాబితాలో పొరపాట్ల సవరణ ప్రక్రియ నేటితో ముగియనుంది. బ్యాలెట్ బాక్సులు, ఇంకు, బ్యాలెట్ పత్రాలు తదితర సామాగ్రిని సిద్ధం చేసుకుంది. పోలింగ్ సిబ్బందికి శిక్షణ గతంలోనే ఇచ్చారు. డిసెంబర్ 17 నాటికి 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేలా ఎస్ఈసీ ప్రణాళిక చేసింది. పోలింగ్ మధ్యాహ్నం వరకు పూర్తి చేసి అదే రోజు ఓట్లు లెక్కించనున్నారు. ఎన్నికల కోడ్ అమలు, బందోబస్తుకు సిద్ధంగా ఉన్నట్లు పోలీసు శాఖ ప్రభుత్వానికి, ఎస్ఈసీకి వివరించింది.